ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారు. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై వ్యక్తం చేసిన అభ్యంతరాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. దీపిక, సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి కేబినెట్ లో చర్చించున్నారు. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తామంటూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకం అమలు పైన ఇప్పటికే మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా అయితే కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అమలవుతున్న విధానాలపైన కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసింది. ఆ నివేదికను ఈ రోజు కేబినెట్ భేటీలో సీఎం కు అందించనున్నారు. ఈ అంశానికి సంబంధించి కేబినెట్ భేటీలో చర్చ జరగబోతుంది. మరోవైపు అన్నదాత సుఖీభావ సహా ఇతర సంక్షేమ పథకాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు గీత కార్మికులకు 10% మద్యం షాపులు ప్రత్యేకించి కేటాయించే అంశంపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికీ 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మిగిలినటువంటి 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా గతంలోనే ఆమోదం తెలిపింది. 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చ జరగబోతుంది. ఇక మిగిలినటువంటి 62 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దీంతో పాటు వివిధ ప్రాజెక్టుల భాగంగా పలు కంపెనీలకు కేటాయించినటువంటి భూములకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఇక సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన పైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో విడిగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి అదేవిధంగా మంత్రుల పనితీరుకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రమేష్.